గత వైకాపా ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన భూముల రీసర్వే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో రీసర్వే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, లక్షల విలువ చేసే భూములు ఆక్రమణకు గురవుతున్నాయని బీసీ సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జి భాస్కర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మండల వైకాపా నాయకులతో కలిసి నందలూరు తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు నందలూరు మండల తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే చేయమని చెప్పారు. ఆ రీసర్వే అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రీసర్వేలో ఏం జరుగుతూ ఉందంటే ఆక్రమించుకునే వాడికే భూమి లభిస్తూ ఉంది, పేదవాళ్లకు చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈ రీసర్వే అనేది కరెక్ట్గా వాళ్ళ పాస్బుక్లో ఏదైతే ఆన్లైన్ ఉంటుందో దాని ప్రకారంగా వాళ్లకు పాయింట్అవుట్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ రీసర్వే అనేది కరెక్ట్గా ఎప్పుడైతే ఇప్పుడు టీవీపురం పంచాయతీ కావచ్చు, కుందానెల్లూరు పంచాయతీ కావచ్చు, ఈ రెండు పంచాయతీల్లో రీసర్వే అయిపోయింది. ఇక మీద జరిగే మిగతా పంచాయతీల్లో అయినా ఈ రీసర్వే అనేది కరెక్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ రీసర్వే మీద కూడా తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. నా పేరు భాస్కర్ యాదవ్, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు.